ఏడుకొండలపై కొలువు తీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్ల మందిమైతే పరితపిస్తూ ఉంటాము. ఇష్ట దైవాన్ని కన్నులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతినైతే పొందుతూ ఉంటాం కదా. తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు, అవకాశాలు, టికెట్లపైన మనకు ఎప్పటికప్పుడు ఎన్నో సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. శ్రీవారి దర్శనానికి ఆన్లైన్, ఆఫ్లైన్లలో టీటీడీ కల్పిస్తున్న అవకాశాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. మొదటి దానికి వస్తే శ్రీవారి సర్వదర్శనం. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి టికెట్లు లేకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చు. వీరిని క్యూ లైన్ల నుంచి వైకుంఠం 2లోని 32 గదుల గుండా, అంటే ఒక్కొక్క గదిలో 450 మంది వరకునైతే పంపిస్తారు. అక్కడ నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన 9 కంపార్ట్మెంట్లలో, అంటే ఒక్కొక్క దానిలో 900 మందిని అయితే ఉంచుతారు. దర్శనానికి వేచి చూసే అవకాశం ఉంటుంది. అవి నిండితే క్యూ లైన్లలో నిల్చోవాల్సి వస్తుంది. క్యూ లైన్ల నుంచి వైకుంఠం 2లోకి ప్రవేశించే సమయంలో దర్శనం ఎన్ని గంటలకో సూచిస్తూ టోకెన్స్ అయితే ఇస్తారు. ఎక్కువ సమయం ఉంటే అక్కడ నుంచి బయటకు వెళ్లి తమకు కేటాయించిన దర్శన సమయానికి గంట ముందు పశ్చిమ మాడ వీధుల నుంచి మ్యూజియం వెళ్లే దారిలో ఉన్న మార్గంలో కంపార్ట్మెంట్లలోకి వెళ్లి ఉండవచ్చు. ఇక్కడికి సౌకర్యాల విషయానికి వస్తే గదులు, కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు భోజనం, టీ, పాలు సరఫరా అయితే చేస్తారు. అవసరం అయ్యే వారికి వైద్య సదుపాయం కూడా లభిస్తుంది. క్యూ లైన్లలో వారికి ఆహారము, ఇతర సౌకర్యాలు అయితే కల్పిస్తారు. దర్శనానికి పట్టే సమయం విషయానికి వస్తే 15 నుంచి 16 గంటల వరకు ఉంటుంది. రద్దీ ఉన్న రోజుల్లో, పండుగల రోజుల్లో మరీ ఎక్కువగా కూడా ఉంటుంది. ఎస్ఎస్డి లేదా స్లాటెడ్ సర్వదర్శనం భక్తులకే నిర్దేశ సమయాన్ని తెలియజేస్తూ శ్రీవారి దర్శనం టోకెన్, అంటే దానిపైన టైం స్లాట్ని అయితే ఇస్తారు. తమకు నిర్దేశించిన సమయానికి వీరు వైకుంఠం 1 నుంచి కంపార్ట్మెంట్లోకి అయితే ప్రవేశించాలి. అలిపిరి వైపు నుంచి కొండపైకి నడిచి వచ్చేవారు ఇక్కడ దర్శన టోకెన్లు అయితే తీసుకోవచ్చు. దర్శనానికి పట్టే సమయం విషయానికి వస్తే సాధారణ రోజుల్లో 4 గంటలు, రద్దీ ఉన్న రోజుల్లో 7 నుంచి 8 గంటల వరకు పడుతుంది. టికెట్లు ఎక్కడ దొరుకుతాయనే విషయానికి వస్తే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్ల దగ్గర మనం టికెట్లు అయితే తీసుకోవచ్చు. ఇవి ఎప్పుడు ఇస్తారు అనే విషయానికి వస్తే తెల్లవారుజామున 4 గంటల నుంచి టికెట్లు అయిపోయే వరకు మనకైతే వీటిని అందిస్తారు. రోజుకి ఎన్ని టోకన్లు ఇస్తారు అనే విషయానికి వస్తే తిరుపతిలో 14,000, శ్రీవారి మెట్ల వద్ద 6,000 వరకు మనకు ఈ టోకెన్లను అయితే ఇస్తారు. ఎస్ఈడి లేదా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ధర వచ్చేసి 300 రూపాయలు. 3 నెలల ముందు ఆన్లైన్లలో టికెట్లను అయితే ఇస్తారు. టికెట్లో ఇచ్చిన సమయానికి వైకుంఠం 1 వద్ద చేరుకోవాలి. 12 ఏళ్ల లోపల పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దర్శనానికి పట్టే సమయం విషయానికి వస్తే సుమారు 3 నుంచి 4 గంటల వరకు పడుతుంది. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఎస్ఈడి లేదా ప్రవాసాంధ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం. పాస్పోర్టుపై ఇమిగ్రేషన్ స్టాంపును చూసి నెలలోపు తిరిగి వెళ్లాల్సి ఉండే వాళ్ళు ఉన్నట్లయితే వారికి దర్శన అవకాశాన్ని అయితే కల్పిస్తారు. వీరు పాస్పోర్ట్, ఆధార్ కాపీలతో దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ ద్వారా రోజుకు 2 సిఫారసు లేఖలను అయితే ఇస్తారు. ఒక్కో లేఖపై 6 అయితే ప్రవేశం అయితే ఉంటుంది. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలనే విషయానికి వస్తే సుపదం వద్ద వీళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. టికెట్ ధర వచ్చి కేవలం 300 రూపాయలు. దర్శనానికి పట్టే సమయం విషయానికి వస్తే 3 నుంచి 4 గంటలు అయితే పడుతుంది. శ్రీవాణి దర్శనం టికెట్ 10,000 రూపాయలు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు 10,000 విరాళం ఇచ్చే వారి నుంచి అదనంగా 500 రూపాయలు తీసుకుని టికెట్ అయితే ఇచ్చి వీరు ఒకరికి స్వామివారి దర్శనాన్ని అయితే కల్పిస్తారు. ఇలా రోజుకి ఎన్ని టికెట్లు ఇస్తారంటే 1,500 వరకు టికెట్లను అయితే ఇస్తారు. టికెట్లు ఎక్కడ తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే రేణిగుంట విమానాశ్రయం, తిరుమలలో ఇచ్చే టికెట్లతో మరుసటి రోజు దర్శనం అయితే చేసుకోవచ్చు. 3 నెలల ముందుగా వీటిని కూడా మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. దర్శనానికి పట్టే సమయం విషయానికి వస్తే 1 గంట నుంచి 2 గంటల సమయం అయితే పడుతుంది. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం తిరుపతిలోని అలిపిరి వద్దనున్న సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అయితే నిర్వహిస్తారు. దీనికి 1000 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో టికెట్ను అయితే తీసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా రోజు ఉదయం 5ంటికి ఇక్కడే టికెట్లు అయితే ఇస్తారు. హోమం తర్వాత అక్కడ అధికారి స్టాంపు వేసి ఇస్తే దానిపైన ఇద్దరికి 300 రూపాయలు శ్రీవారి దర్శనం టికెట్లకైతే అవకాశాన్ని లభిస్తుంది. దర్శనానికి పట్టే సమయం వచ్చి 3 నుంచి 4 గంటల సమయము. బ్రేక్ దర్శనం. ఏపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫారసు లేఖలపైన బ్రేక్ దర్శనము గది అయితే ఇస్తారు. ఏపీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలపైన కూడా మనకు బ్రేక్ దర్శనం గది అయితే లభిస్తుంది.
రోజుకు ఒక్కొక్కరికి ఎన్ని లేఖలు అనుమతిస్తారు అనే విషయానికి వస్తే ప్రజాప్రతినిధులైతే రోజుకు ఒకటి, ఐఏఎస్ ఐపీఎస్లకు వారానికి 2 చొప్పున అయితే అనుమతిస్తారు. ఒక్కో లేఖపై గరిష్టంగా ఎంతమందికి అవకాశం ఉంటుందంటే ఒక్కో లేఖపైన 6 మంది మాత్రం వెళ్లడానికి అవకాశం ఉంటుంది. దర్శనానికి పట్టే సమయం విషయానికి వస్తే సుమారు 1 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుంది. నవ దంపతులైతే తిరుమలలో కళ్యాణం చేసుకున్న దంపతులకు 6 టికెట్లు అంటే వరుడు వధువు వారి తల్లిదండ్రులకైతే అనుమతి ఇస్తారు. సుపథం ద్వారా లోనికి వెళ్లి దర్శనం అయితే చేసుకోవచ్చు. నవ దంపతులు కళ్యాణోత్సవం టికెట్ అంటే 1000 రూపాయలు అయితే ఉంటుంది దీని కాస్ట్. దీని ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చు. అయితే వీరు వారం లోపు పెళ్లి జరిగినట్లు వివాహ ధృవీకరణ అంటే శుభలేఖ కానీ ఫోటోలు కానీ ఆధార్ ఉంటుంది కదా, ఆధార్ను కానీ సిఆర్ఓ కార్యాలయంలో చూపి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య నమోదైతే చేసుకోవాలి. వీరు తర్వాతి రోజు జరిగే కళ్యాణోత్సవం అంటే ఈ రోజు మనం బుక్ చేసుకున్నట్లయితే మరుసటి రోజు జరిగే కళ్యాణోత్సవంకి అయితే టికెట్ని అయితే ఇస్తారు. ఇవి రోజుకు 25 టికెట్లు మాత్రమే ఇస్తారు. కళ్యాణం తర్వాత స్వామివారి దర్శనాన్ని అయితే అనుమతిస్తారు. దర్శనానికి పట్టే సమయం విషయానికి వస్తే 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉంటారు కదా, వారికైతే శ్రీవారి దర్శనానికి చిన్నపిల్లలున్న వారికి ప్రత్యేక కోట అయితే ఉంటుంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు 3 నెలల ముందు ఆన్లైన్లో బాబు లేదా పాప పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, దానితో అయితే బుక్ చేసుకోవాలి. ప్రతి నెల కోట విడుదలైతే చేస్తారు. శ్రీవారి ఆలయం ముందు నుంచి వీరికి ప్రత్యేక క్యూ లైన్ అయితే ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు 3 నెలల ముందు ఆన్లైన్లో నమోదైతే చేసుకోవాలి. సాయంత్రం 3ంటికి వీరికి ప్రత్యేక స్లాట్లు అయితే కేటాయిస్తారు. ఆన్లైన్లో రోజుకు 750 టికెట్లు అయితే ఇస్తారు. అనారోగ్యంతో ఉన్న వారిని దేవస్థానం బయోమెట్రిక్ ద్వారం నుంచి లోనికైతే అనుమతిస్తారు. ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం 1 వద్దున్న టికెట్ తనిఖీ సిబ్బందికి అయితే ఆయనతో అంటే ఆరోగ్యం బాగలేని వ్యక్తి ఉంటారు కదా, ఆయనతో ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే వెళ్లి ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తనిఖీ సిబ్బంది మహాద్వారం వద్దకు ఎవరైతే ఆరోగ్యం బాగోలేని వ్యక్తికి అలాగే ఒకరి కుటుంబ సభ్యుడిని అయితే పంపిస్తారు. అక్కడ టీటీడీ ఉద్యోగి ఆరోగ్యం బాగోలేని వ్యక్తి యొక్క వివరాలను నమోదు చేసుకుని టీటీడీ సేవకులతో పంపించే ఏర్పాట్లయితే చేస్తారు. ఒకవేళ వారితో వెళ్లే అవకాశం లేదు, ఖచ్చితంగా కుటుంబ సభ్యుడే వెళ్ళాలి అని వాళ్ళకు అనిపించినట్లయితే ఆ ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని అలాగే ఒక కుటుంబ సభ్యుడిని అయితే అనుమతిస్తారు. అది ప్రధాన ద్వారం వద్దకు తిరిగి పంపించి దర్శన టికెట్లను అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు తగిన నిర్ణయాల్ని అక్కడే వాళ్ళే అయితే తీసుకుంటారు. ఒక వ్యక్తిని పంపిస్తారా లేదా మరొక కుటుంబ సభ్యుడి చేత ఇచ్చి పంపిస్తారా అన్నది కేవలం అది వాళ్ళ యొక్క నిర్ణయం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. సైనికుల విషయానికి వస్తే భారత సైన్యంలో పనిచేసే వారికి అంటే కేవలం ఫీల్డ్ స్టాఫ్కు మాత్రమే 300 రూపాయల టికెట్ని అయితే ఇస్తారు. తమ ఐడి కార్డుని చూపి టికెట్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా రక్తదానం చేసేవారికి కూడా మనకు ఉచితంగా ఇక్కడ దర్శనాన్ని అయితే ఇస్తారు. అది అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుపథం మార్గంలో ప్రవేశాన్ని అయితే కల్పిస్తారు. వాళ్ళు రక్తదానం చేసిన తర్వాత వైద్యుల నుంచి ఒక ధృవీకరణ పత్రాన్ని అయితే తెచ్చుకోవాలి. వాళ్ళని మాత్రమే దర్శనానికి అలౌ చేస్తారు. ఇప్పుడు చెప్పిన సైనికులు అలాగే రక్తదానం చేసేవారి దర్శన విషయానికి వస్తే వీళ్ళకి 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. అలాగే వీళ్ళు వైకుంఠం 2 నుంచి వీళ్ళనైతే అలో చేస్తారు. స్లాటెడ్ దర్శనము ఇంకా ప్రత్యేక దర్శనము అంటే 300 రూపాయల టోకెన్లు అయితే వేసుకుంటాం కదా, ఆ దర్శనము ఇంకా బ్రేక్ దర్శనము, శ్రీవాణి దర్శనం వీళ్ళందరూ కూడా వైకుంఠం 1 వద్దకైతే వెళ్ళాలి. ఇంకా బోర్డు సభ్యులు, ఎన్ఆర్ఐ, సైనికులు, కళ్యాణోత్సవము, చంటి బిడ్డలున్నవారు అంటే సంవత్సరంలోపు బిడ్డలున్నవారు, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేసిన వారు వీళ్ళందరినీ కూడా సుపథం మార్గం నుంచి అయితే పంపిస్తారు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము అక్కడ కళ్యాణం టికెట్లని అలాగే ఆర్జిత సేవా టికెట్లని, సుప్రభాత సేవా టికెట్లని ప్రతిరోజు కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఒక కౌంటర్ అయితే కనిపిస్తుంది కదా, ఈ కౌంటర్లో అయితే ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అడిగితే కూడా చెప్తారు. ఇక్కడ మీకు ఆర్జిత సేవా టికెట్లు ఇచ్చే బోర్డు అయితే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. వీళ్ళని ఇక్కడైతే మనం వెళ్ళిన తర్వాత అక్కడ మన ఆధార్ కార్డుని ఇచ్చి మనమైతే ఇక్కడ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మనం అప్లై అయితే చేసేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఒక బోర్డు అయితే స్క్రీన్ అయితే కనిపించింది కదా, ఆ స్క్రీన్లో మనకు ఇచ్చిన నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో అదైతే మనకు టికెట్ వచ్చినట్లయితే అంటే మనకు ఆ దర్శనానికి తగిలినట్లయితే అది మనకు అక్కడైతే చూపిస్తారు. ప్రతిరోజు కూడా సాయంత్రం 5 వరకు మనకు అక్కడ టికెట్లను అయితే ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు టికెట్లను ఇస్తారు. స్వామివారి దర్శనానికి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కన్నా మళ్ళీ ఒక దర్శనం
దర్శనం చేసుకున్న తర్వాత అంటే మనము సర్వదర్శనం కావచ్చు, ప్రత్యేక దర్శనం కావచ్చు, ఏదైనా ఒక దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకో దర్శనం చేసుకోవాలి అని అనుకున్న కళ్యాణోత్సవం, ఆర్జిత సేవ, సుప్రభాత సేవ ఇలాంటివి ఏవైనా సరే టికెట్లను మీరు తీసుకోవాలి అని అనుకున్నా అక్కడ ఇందాక చూపించాను కదా నేను ఆర్జిత సేవ అనేసి, అక్కడికి వెళ్ళి అక్కడ మనం అప్లై అయితే చేసేసుకోవచ్చు. రూమ్స్ని కూడా మనం ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్లో అంటే ఇప్పుడు చూపించినాం కదా అక్కడే మనం అప్లై కూడా చేసేసుకోవచ్చు. అయితే మనం మన దర్శనం కోసం టికెట్ని అయితే బుక్ చేసుకుంటాం కదా, ఆ టికెట్ని బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మనం రేపు మనకు దర్శనం అయితే అంటే ఒక రోజు ముందుగా అంటే 24 అవర్స్ ముందు మన దర్శనం సమయానికి 24 అవర్స్ ముందుగా మనకు రూమ్ని అయితే ఇస్తారు. అంతకంటే ముందుగా మనకు రూమ్ని అయితే ఇవ్వరు. రేపు దర్శనం అంటే ఈ రోజు వెళ్ళి మనం మన టికెట్ని అయితే చూపించి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, దాన్ని ఫిల్ చేసేసి మనం రూమ్కి అయితే అప్లై చేయొచ్చు. మనకు రూమ్స్ కేటగిరీస్ కూడా అక్కడ ఉంటాయి, అక్కడ వాళ్ళు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకు లక్కీ డిప్ ద్వారా ఆ రూమ్స్ని కూడా మనకు ఇస్తారు. మనం ఒక రోజు ముందుగా రూమ్ని అయితే బుక్ చేసుకోవాలి. దర్శనం తర్వాత 2-3 రోజులు కూడా మనం ఆ రూమ్ని అయితే తీసేసుకోవచ్చు. పర్ డేకి ఎంత అమౌంట్ అవుతుంది అనేది కూడా అక్కడ వాళ్ళు క్లియర్గా అయితే చెప్తారు. ఇది అండి శ్రీవారి సర్వదర్శనము, ప్రత్యేక దర్శనము, ఇలా మొత్తం అన్ని దర్శనాలు, శ్రీవాణి దర్శనం అన్ని దర్శనాలకి సంబంధించి నాకు తెలిసిన కొన్ని వివరాలను అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈ విషయాలు మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనకు టీటీడీ వాళ్ళు ఈ రూల్స్ని అన్నిటినీ కూడా చేంజ్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి మనం టీటీడీ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్ని అంటే ఇలా టీటీడీ దర్శనాల పేరుతో చాలా అయితే మోసాలు చేసే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. వాటిని కాకుండా మీరు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఈ సేవలకు సంబంధించి అన్ని వివరాలు ఉంటాయండి. అన్ని వివరాలని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీటిని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రెజెంట్ దర్శనాలకి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉపయోగపడే డీటెయిల్స్. సో మీరు వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఇంకొన్ని విషయాల్ని ఇంకొన్ని చేంజెస్ ఏవైనా చేశారా వీటిని అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని అయితే దర్శనానికి అయితే వెళ్ళాలని మరొకసారి అయితే చెప్తున్నానండి. ఇంకా ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఎంతో మోటివేటెడ్గా అనిపిస్తుంది. ఇలా మరిన్ని ఇంట్రెస్టెడ్ విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలి అని కూడా అనిపిస్తుంది. మన ఛానల్లో చాలా టెంపుల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి, అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. కనీసం 1 లేదా 2 వీడియోల్ని పూర్తిగా చూసి మీకు నచ్చింది అని అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.